అంటే ఏంటి? యేసు మాట్లాడుతూ తండ్రితో మాట్లాడుతున్నారు అనమాట. తండ్రిని అడుగుతున్నారు, ఏమని? ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకి అర్థం ఏంటంట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. అయితే అంతవరకు యేసు ప్రభు వారిని అక్కడ ఉన్న వాళ్ళు అంతగా హింసిస్తున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. ఆయన కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఎంతో వేధించారు, ఎంతో హింస పెట్టారు. అయినా ఆయన చేసిన ప్రతి దాన్ని కూడా చాలా మౌనంగా ఆయన స్వీకరించారు, అంగీకరించారు. కానీ ఇక్కడ తండ్రి తన చేయి విడిచిపెట్టేస్తున్నారు అని తెలియగానే ఇంకా ఆయన తట్టుకోలేకపోయారు. వేదనతో బిగ్గరగా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పి తండ్రిని ప్రశ్నిస్తున్నారు. అయితే మనం అక్కడ చూస్తే ఆ పైన 45లో ఉంటుంది, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మెను. ఏంటంట, మధ్యాహ్నం 3 గంటల టైంలో చీకటి కమ్మెను. బేసికల్గా మనకి చీకటి ఎప్పుడు వస్తుంది అంటే సాయంత్రం 5, 6. శీతాకాలం అయితే ఇంకా త్వరగా వస్తుంది, అదే ఎండాకాలం అయితే కొంచెం లేట్గా వస్తుంది. కానీ మనం బేసికల్గా చూసేది ఏంటంటే 6 తర్వాత మనం చీకటిని చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం అంటే ఏంటి? సూర్యుడు నిలువుగా సూర్యుడి కిరణాలనే భూమి మీద పడతాయి, చాలా ఎండగా ఉంటుంది. కానీ అలాంటి సమయంలో ఇక్కడ ఏంటంటే జరుగుతుంది, చీకటి కమ్మెను. మొత్తం ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మెను. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎందుకు అసలు ఎప్పుడు ఇలా జరగలేదే, మధ్యాహ్నం అంతా చీకటి కమ్మడం అంటే అది ఎంత వింత, ఇలా ఎందుకు జరుగుతుందని ఎవరు కూడా ఆలోచన చేయలేకపోయారు. అయితే అక్కడ ఆయన తన తండ్రి యేసుప్రభు వారు చేయి విడిచిపెట్టేస్తుంటే ఆయన నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేస్తున్నావు అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏమంటున్నారంట, ఏలి ఏలి లామా సబక్తా అని కేకలు వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమర్థమైందంట, ఏలియాను పిలుస్తున్నారు, ఆయన ఏలియాను పిలుస్తున్నారు అని అంటున్నారంట. కానీ వాళ్ళు ఎంత జ్ఞానం లేని వారుగా ఉన్నారు అసలు. కానీ దాని అర్థం ఏంటి? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. కానీ వాళ్ళు అసలు ఎందుకు ఇటు విధంగా జరుగుతుంది, మధ్యాహ్నం అంతా చీకటి కమ్మడం ఏంటి, ఈ వింత ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అక్కడ ఎవరు కూడా ఆలోచన చేయలేకపోయారు. ఈయనే నిజమైన క్రీస్తేమో, ఈయనే నిజమైన దేవుడేమో అని కూడా వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు. అయితే ఎందుకు దేవుడు తన తండ్రి ఎందుకు తన కుమారుని చేయి విడిచిపెట్టారు అంటే దానికి సమాధానంగా మనం చూడొచ్చు యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఏంటంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించను. లోకం అంటే ఇక్కడ నువ్వు నేను మనమందరం, మనలందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించారు. తండ్రి తన కుమారుని చేయి ఎందుకు విడిచిపెట్టారంటే నీ గురించి, నా గురించి, మనం చేసిన పాపాల నిమిత్తం, మనం చేసిన దోషాల నిమిత్తం ఆ యొక్క పాప క్షమాపణ జరగాలి అంటే కుమారుడు బలియాగం అవ్వాలి. ఆయన తండ్రి కుమారుడు చేయి విడిచిపెడితేనే కుమారుడు బలియాగం అనేది జరుగుతుంది. మన యొక్క పాపాలకి క్షమాపణ, ప్రాయశ్చిత్తం అనేది దొరుకుతుంది. కనుకనే కుమారుడు చేయి తండ్రి విడిచిపెట్టడం జరిగింది. ఎందుకు విడిచిపెట్టారంటే నీ గురించి, నా గురించి, మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన తన కుమారుడు చేయి విడిచిపెట్టడం జరిగింది. మన కోసం ఆయన తన కుమారుని కూడా బలియాగంగా ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఎవరి కోసం? మన కోసం. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమ అనేది మనం అసలు దేనిలోని కొలవలేనిది. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని. కానీ మన నిమిత్తమే ఆయన తన కుమారుని వెనతీయక
రోమా 8:32 చూస్తే, రోమా 8:32. ఏంటంటే తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుతీయక మన కొరకే తన కుమారుని బలియాగంగా అర్పించటకు ఆయన వెనుతీయలేదు, వెనుకడుగు వేయలేదు. తన కుమారుని చేయి విడిచిపెట్టడానికి ఆయన వెనుకాడలేదు. ఎందుకు అంటే మన కొరకు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక. మన యొక్క పాపానికి క్షమాపణ దొరకాలి అంటే ఆయన ఖచ్చితంగా తన కుమారుని చేయి అనేది విడిచిపెట్టారు. కనుక ఆయన తండ్రి వెనుకాడక తన కుమారుని చేయి అనేది ఆయన విడిచిపెట్టాడు. ఇక్కడ చూస్తే ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు. తన కుమారుణ్ణే మన కోసం ఇస్తున్నాడే కదా. తన కుమారుణ్ణే మన కోసం ఆయన బలియాగంగా అర్పిస్తాడు. మరి సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపుడు. దేవుడు సమస్తాన్ని మనకి ఇస్తాడు. మనం దేవుణ్ణి కొన్ని అడుగుతూ ఉంటాం, దేవుని ప్రార్థిస్తూ ఉంటాం, దేవా నాకు ఇది కావాలి, ఈ సమస్య ఉంది, పలానాది కావాలి అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు దేవుడి నుంచి సమాధానం వెంటనే రాదు. మనం దానికి నిర్లక్ష్యం అయిపోకూడదు. మనం అనుకుంటాం ఇంకా దేవుడు ఇంతేలే, నేను అడిగిన దేవుడు ఇవ్వడు, నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను ప్రార్థన దీని నిమిత్తంగా, అసలు దేవుడు నా మొరే ఆలకించట్లేదు, ఇలాంటి దేవుడినా నేను పూజిస్తున్నాను, ఇలాంటి దేవుడినా నేను ఆరాధిస్తాను, ఎందుకు పూజిస్తున్నానో నాకు తెలీదు అని వాళ్ళు నిర్ణయించుకుంటూ దేవుడు కూడా ఏంటి లేకాలకి సహనం లేదు, ఓర్పు లేదు. దేవుడు ఖచ్చితంగా సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ లోకాన్నే మన కోసం చేసిన ఆయన మనకు కావాల్సిన దేవుడు మనకి ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కానీ దానికి ఏం కావాలి? ఆ సమయం రావాలి, ఆ సందర్భం రావాలి. ఆ టైంలో దేవుడు మనకి కావాల్సిన ప్రతిదీ కూడా అందిస్తాడు. సమస్తాన్ని ఏంటి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే దానికి ఎదురు చూడాలి, దాని నిమిత్తమై ప్రార్థన చేయాలి కదా. మన కొరకు తన కుమారుణ్ణే ఆయన వదిలేసినప్పుడు దేవుడు మనకి సమస్తాన్ని అనుగ్రహించడా? తన కుమారుణ్ణే మన కొరకే అనుగ్రహిస్తున్నారు కదా. అయితే దేవుడు మన కొరకే మన పాపాల నిమిత్తంగా మన పాప క్షమాపణ దొరకాలని చెప్పి ఆయన తన కుమారుడు చెయ్యి విడిచిపెట్టారు. కానీ మనం ఎలా ఉన్నాం అసలు? ఆయనేమో తన కుమారుని చెయ్యి విడిచిపెట్టారు. ఎందుకంటే అది మన కోసం. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మన కొరకే తన కుమారుని చెయ్యి ఆయన విడిచిపెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అంతగా ప్రేమించిన తండ్రిని మనం విడిచిపెట్టేస్తున్నాం. ఆయనకి దూరంగా మనం బ్రతుకుతా ఉన్నాం. దేవుడు ఏదో చేయలేదనో లేదా మనల్ని పట్టించుకోవట్లేదనో దేవునికి క్రమక్రమంగా దూరం అయిపోతుంటూ దేవునికి దూరంగా బతుకుతూ ఆయన చేయిని విడిచిపెట్టేసే వారంగా మనం అందరం ఉన్నాం. కనుక అట్టి విధమైన స్థితిలో మనం ఉంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి, మన యొక్క తలంపులు మన యొక్క ప్రవర్తనలనే మనం మార్చుకోవాలి కదా. ఎందుకంటే మన కొరకే తన కుమారుని చేయి ఆయన విడిచిపెట్టాడు. అలాంటి ఆయన చేతిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. అలాంటి ఆలోచనలు కూడా మన ఊర్లోకి రాకూడదు. కనుక ఆయనకి అంత చేసాడు కదా మన కోసం. ఆయన ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ మనం తిరిగి ఆయన ప్రేమిస్తున్నామా అన్నది మనల్ని ఆలోచన చేయాలి. దేవుడు మనం ప్రేమిస్తున్నామా, ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఉంటున్నామా? అంతగా ఆయన మన కొరకే చేస్తున్నారు కదా. మనం ఏం చేస్తున్నాం? ఆయనకి సిలువ వేసే వారంగానే ఉన్నామా, ఆయన చేయిని విడిచిపెట్టే వారంగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. అట్టి విధంగా ఉంటే మన ప్రవర్తనల్ని మన ఆలోచనల్ని మనం మార్చుకుందాం. ఆయన చేతిని విడిచిపెట్టే వారంగా మనం ఉన్నామేమో, అట్టి విధంగా మనం ఉండకూడదు. ఆయన చేయిని పట్టుకొని ప్రతిదినం మనం నడిచే వారంగా మనం ఉండాలి. మన నిమిత్తమై మన కోసమే మనల్ని ఎంతో ప్రేమించాడు కనుకనే తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టారు. కనుక మనం కూడా ఆయన చేతిని పట్టుకుంటూ మన యొక్క జీవితాన్ని ముందుకు సాగిద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.